మనం క్రికెట్ ఆడుతున్నాం అనుకుందాం. బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడేటప్పుడు మన భుజం పెద్ద వృత్తాకారంలో తిరుగుతుంది. అలాగే మన వైపు వేగంగా వస్తున్న బంతిని పట్టుకోవడానికి మోచేతిని చటుక్కున మడుస్తాం. మన చెయ్యి ఇన్ని రకాలుగా ఎలా కదులుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మన భుజం అన్ని వైపులా తిరుగుతుంది. కానీ మోచేయి మాత్రం ఒకే దిశలో వంగుతుంది. ఇదెలా సాధ్యం? అందుకే ఈ వీడియోలో మనం దీనికి కారణమైన 2 అద్భుతమైన కీళ్ళ గురించి తెలుసుకుందాం. ఇక్కడ కీళ్ళు అంటే జాయింట్స్. మరి అసలు కీలు అంటే ఏమిటి? 2 ఎముకలు కలిసే చోటిని కీలు అని అంటాం. తలుపుకు ఉన్న మడత బందులులాగా ఈ కీళ్ళు ఎముకలు సులువుగా కదలడానికి సహాయపడతాయి. వేర్వేరు కీళ్ళు వేర్వేరు రకాల కదలికలను ఇస్తాయి. అందుకే ఈ వీడియో ద్వారా మనం 2 ముఖ్యమైన కీళ్ళ గురించి చర్చిద్దాం. అందులో ఒకటి మనకు పూర్తి స్వేచ్ఛను ఇస్తే, మరొకటి మన కదలికలను నియంత్రిస్తుంది. ముందుగా మనకు అన్ని వైపులా కదిలే స్వేచ్ఛని ఇచ్చే బంతి గిన్నె కీలు అంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం ఇంగ్లీష్‌లో. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మళ్ళీ క్రికెట్ బ్యాట్ దగ్గరికి వద్దాం. మన చేతిని ముందుకు, వెనక్కు, పైకి, పక్కలకు ఇలా ఎలాగైనా తిప్పవచ్చు. వృత్తాకారంలో కూడా తిప్పగలుగుతున్నాం కదా! ఇలా అన్ని వైపులా తిరిగే కదలిక మన భుజం దగ్గర సాధ్యమవుతుంది. ఎందుకో తెలుసా? మన భుజం లోపల పై చేతి ఎముక చివర బంతిలాగా గుండ్రంగా ఉంటుంది. ఈ బంతి లాంటి ఎముక భుజంలోని గిన్నె లాంటి గుంతలో సరిగ్గా అమరి ఉంటుంది. అందుకే దీన్ని బంతి గిన్నె కీలు అని అంటున్నాం. మన శరీరంలో ఇలాంటి కీలు ఇంకొకటి కూడా ఉంది. అదే మన తుంటి భాగంలో ఉండే కీలు. అంటే హిప్స్‌లో ఉంటుంది కదా అది. మనం డాన్స్ చేస్తున్నప్పుడు లేదా ఆడుకుంటున్నప్పుడు మన కాలును అన్ని వైపులా స్వేచ్ఛగా తిప్పడానికి ఈ కీలే కారణం. ఎంత అద్భుతంగా ఉందో గదా! ఇక తలుపులాగా కదిలే రెండో కీలు గురించి చూద్దాం. అదే మడతబందు కీలు. దీన్ని హింజ్ జాయింట్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం మోచేతిని ఇంకో చేత్తో పట్టుకుందాం. ముంజేతిని వృత్తాకారంలో తిప్పడానికి ప్రయత్నిద్దాం. కష్టంగా ఉంది గదూ! ఎందుకంటే మోచేయి అన్ని వైపులా కదలడానికి అనుమతించదు. కానీ చేతిని మడవడానికి, చాపడానికి ప్రయత్నిద్దాం. అది సులువుగా మడతపడుతుంది. మరి ఇది కేవలం ముందుకు, వెనుక్కు మాత్రమే ఎలా కదులుతుంది? తలుపు ఎలా అయితే తెరుచుకొని మడత పడుతుందో, ఇది కూడా ఖచ్చితంగా అలాగే పనిచేస్తుంది. ఇలా తలుపు మడతబందులాగా ఒకే దిశలో మాత్రమే కదలడానికి అనుమతించే కీలునే మడతబందు కీలు అని అంటాం. మన శరీరంలో ఈ మడతబందు కీలు ఇంకా ఎక్కడెక్కడున్నాయో ఆలోచించండి. మన మోకాళ్ళు, చేతివేళ్ళు, కాలివేళ్ళల్లో కూడా ఇవే ఉంటాయి. ఒకసారి ఊహించుకోండి. మన మోకాళ్ళు కూడా భుజంలాగా అన్ని వైపులా తిరిగితే ఎలా ఉంటుంది? మనం సరిగ్గా నడవలేం గదా! అది చాలా అస్థిరంగా ఉంటుంది. అందుకే ఈ మడతబందు కీళ్ళు మన కదలికలను స్థిరంగా, నియంత్రణలో ఉంచుతాయి. మనం ఈరోజు నేర్చుకున్నది ఇంకొకసారి చూద్దాం. అంటే ఒక సారాంశంగా చూద్దాం. 2 ఎముకలు కలిసే చోటునే కీలు అని అంటాం. మన భుజం, తుంటి భాగాల్లో ఉండే బంతిగిన్నె కీలు మనల్ని అన్ని వైపులా స్వేచ్ఛగా కదిలేలా చేస్తుంది. మోచేయి, మోకాలు, వేళ్ళల్లో ఉండే ఈ మడతబందు కీళ్ళున్నాయి గదా! ఇవి కేవలం ముందుకు, వెనక్కు మాత్రమే కదిలేలా స్థిరత్వాన్ని ఇస్తుంది. మరి ఇవి మాత్రమే కాకుండా మన మెడ అటు ఇటు తిరుగుతూ అవును, కాదు అని ఇలా అంటుంటాం గదా! ఇవన్నీ ఎలా అయితే ఊపడానికి సహాయపడుతుందో ఎప్పుడైనా గమనించారా? అసలు మన పుర్రె అంటే స్కల్ ఉంది గదా! ఎందుకంత గట్టిగా కదలకుండా స్థిరంగా ఉంటుంది? ఈ ఆసక్తికరమైన మెడ కీళ్ళు అంటే నెక్ జాయింట్స్, స్థిర కీళ్ళు, ఫిక్స్ జాయింట్స్ గురించి తర్వాత వచ్చే వీడియోలో వివరంగా తెలుసుకుందాం.